ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ఇద్దరు నాయకులు వేరుకుంపటి అన్నట్లుగానే వ్యవహారం చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ మొదలుకుని రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల వరకు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గం అన్నట్లుగా పార్టీ చీలిపోయింది. ఒకే నియోజకవర్గంలో వర్గ పోరుకు కారణం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికల్లోపు అంతా సెట్ అవుతుందా, లేక రెండుగా విడిపోతారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వర్గపోరుతో రసవత్తరంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ను డాక్టర్ మురళీ నాయక్కు కట్టబెట్టింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇద్దరు నాయకులు చట్టసభలకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం బలరాం నాయక్ ఎంపీగా, మురళీ నాయక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎంపీగా టికెట్ తెచ్చుకుని పార్లమెంటుకు వెళ్లిన బలరాం నాయక్ మనసంతా ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉందంట. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉందంటున్నారు బలరాం నాయక్. మంత్రి ఉత్తమ్ కుమార్ వర్గంగా పేరుపడ్డ డాక్టర్ మురళీ నాయక్కు టికెట్ ఇవ్వడం బలరాం నాయక్కు ఏమాత్రం రుచించడం లేదట. అందుకని నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహారం చేస్తున్నారు ఈ ఇద్దరు నాయకులు. పార్టీ అధిష్టానం ముందు సమన్వయంతో ఉన్నామనే సంకేతాలు ఇస్తూనే స్థానికంగా ఎవరి దారి వారిదే అన్నట్లు రాజకీయాలు చేస్తున్నారు. తెర వెనుక ఇద్దరు నాయకులు పెత్తనం కోసం ఎవరికి వారే ఎత్తుగడలు అమలు చేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇద్దరు నాయకులు ఒకే పార్టీకి చెందినవారు. అందులోనూ ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యేగా ఉంటూ రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీ శ్రేణులని గందరగోళానికి గురిచేస్తోంది. అందుకనే పార్టీ శ్రేణులు కూడా రెండుగా విడిపోయి ఎవరికి తోచిన పనివారు వారిని అనువుగా భావించే నాయకుని వెంట నడుస్తూ ఎదుటి వర్గం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల నెల్లికుదురు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టారంటూ రోడ్డెక్కింది ఎంపీ బలరాం నాయక్ వర్గం. దీంతో కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతూ వచ్చిన పార్టీలోని వర్గపోరు కాస్త ఇందిరమ్మ ఇళ్ల కమిటీ రూపంలో రచ్చకెక్కింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ను సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే అడ్డుకోవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గ్రామ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిర్ణయించిన పేర్లను పక్కన పెట్టి ఇతరుల పేర్లను ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఎలా చేర్చారంటూ ఎమ్మెల్యేను నిలదీసినంత పని చేశారు సొంత పార్టీ శ్రేణులు. సొంత పార్టీ కార్యకర్తలే కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పరచడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సొచ్చింది. పోలీసుల జోక్యంతో అప్పటి వరకు గొడవ సద్దుమణిగినప్పటికీ అంతర్గతంగా పార్టీలో అగ్గి మాత్రం చల్లారలేదు. ఎంపీ వర్గం మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే తీరును తప్పుబట్టింది. తామంతా కాంగ్రెస్ వాళ్లమే అంటూ చెబుతూనే కావాలనే వర్గ విభేదాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందరినీ కలుపుకుని పోతే ఓకే, లేదంటే రానున్న రోజుల్లో గ్రామాల్లో సైతం తిరగనివ్వమని ఎమ్మెల్యేను గట్టిగానే హెచ్చరించారు ఎంపీ వర్గం నాయకులు. ఇంత మాట అన్నాక ఎమ్మెల్యే వర్గీయులు ఊరుకుంటారా? అంతే ధీటుగా ఘాటైన బదులు ఇవ్వడంతో పంచాయతీ మరింత పెరిగింది. దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా నాయకులంతా కృషి చేయాల్సిన వారే ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారం చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఇప్పటిదాకా బీఆర్ఎస్ వంతు అన్నట్లుగా సాగింది మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య వర్గపోరు తప్పలేదు. ప్రస్తుతం అధికార మార్పిడి జరిగి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రెండూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతికి వచ్చాయి. కానీ కొట్లాట మాత్రం మారడం లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వంతు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వంతు అన్నట్లుగా సాగుతోంది. అప్పట్లోనూ ఇదే వర్గపోరు కారణంగా బీఆర్ఎస్ నాయకత్వం తల పట్టుకునేది.
ఆ వర్గ విభేదాలే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేశాయన్న అభిప్రాయం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రజాప్రతినిధులు వచ్చారనుకుంటే వీరిద్దరి వ్యవహారం పాత చింతకాయ పచ్చడిలానే ఉందన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఢిల్లీలో రాజకీయాలు చేయాల్సిన ఎంపీ, హైదరాబాదులో రాజకీయాలు చేయాల్సిన ఎమ్మెల్యే చట్టసభలకు ఎన్నికైన విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో వర్గపోరు సృష్టిస్తూ పెత్తనం చెలాయించే విధంగా మారారనే ఒక చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే సామాజిక వర్గం, ఒకే పార్టీకి చెందిన నాయకులైనప్పటికీ వారి దారులు మాత్రం రెండుగా మారి పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. నాయకుల మధ్య విభేదాల కారణంగా మహబూబాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు రెండుగా విడిపోయి రోడ్డెక్కుతున్నాయి. తరచూ గొడవ పడుతున్నారు రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ శ్రేణులు. ప్రస్తుతం ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇద్దరిది ఒకే పార్టీ జెండా అయినప్పటికీ ఇద్దరి మధ్య జగడం మాత్రం తప్పడం లేదనే చర్చ సాగుతోంది. 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీలో ఏడాది కూడా తిరగకుండానే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీ అధిష్టానాన్ని సైతం ఒకంత కలవరానికి గురిచేస్తోంది. ఇద్దరు ప్రజాప్రతినిధులు పంతాలకు పోవడంతోనే పార్టీ శ్రేణులు రెండుగా విడిపోయాయన్న అభిప్రాయం ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఒక విషయంలోనూ ఒక గ్రామానికి సంబంధించిన అభిప్రాయ భేదం కాదు. నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ రెండు గ్రూపులుగా విడిపోయారు పార్టీ శ్రేణులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ మాలోతు కవిత, నాటి ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య నెలకొందని చెబుతున్నారు రాజకీయ పండితులు. వీరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీపైన, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపైన పడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో పార్టీ శ్రేణులు సమిష్టిగా కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. మరి ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెడతారేమో చూడాలి.